హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో మనిషి మొట్టమొదటిగా వాడిన లోహం ఏది? ఏ బంగారం, అల్యూమినియం, వెండి, రాగి. రాగి అనేది కరెక్ట్ ఆన్సర్. చదరంగం ఏ దేశంలో పుట్టింది? చదరంగం అనేది ఏ దేశంలో పుట్టింది? చైనా, అమెరికా, ఇండియా, జపాన్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఇండియా. చదరంగం అనేది మన దేశంలో, మన ఇండియాలో పుట్టింది. అంతరిక్షంలో పెరిగిన మొదటి కూరగాయ ఏది? అంతరిక్షంలో పెరిగిన మొదటి కూరగాయ ఏది? టమాటా, ఆలుగడ్డ, క్యాప్సికమ్, మునగకాయ. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. అంతరిక్షంలో పెరిగిన మొదటి కూరగాయ టమాటా, ఆలుగడ్డ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రతిరోజు 2 ఖర్జూరాలు తింటే ఏ వ్యాధి తగ్గుతుంది? కీళ్ళ నొప్పులు, మధుమేహం, డయాబెటీస్, ఆయాసం. ప్రతిరోజు 2 ఖర్జూరాలు తింటే ఏ వ్యాధి తగ్గుతుంది? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. డయాబెటీస్, షుగర్ అనేది తగ్గుతుంది. డయాబెటీస్ అండ్ షుగరే కదా తగ్గుతుంది. ఇండియా యొక్క నేషనల్ డ్రింక్ ఏది? మన ఇండియా యొక్క నేషనల్ డ్రింక్ ఏ? కొబ్బరి నీళ్ళు, బీ కాఫీ, చెరుకు రసం, టీ. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. టీ అనేది మన ఇండియా యొక్క నేషనల్ డ్రింక్. ఎక్కువ ఏం తాగుతాం మనం? ఏ జీవి యొక్క నాలుక దాని శరీరం కంటే పెద్దదిగా ఉంటుంది? ఏ జీవి యొక్క నాలుక దాని శరీరం కంటే పెద్దగా ఉంటుంది? ఏ ముసలి, ఏనుగు, ఉసరవెల్లి, ఆక్టోపస్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి తెలిస్తే. ఊసరవెల్లి దాని యొక్క నాలుక శరీరం కంటే ఎక్కువ ఉంటుంది. ఈ క్రింది వాటిలో మెదడు లేని జీవి ఏది? ఈ క్రింది వాటిలో మెదడు లేని జీవి అంటే మెదడు అనేది ఉండదు. ఏ? జలగ, సియాట్స్, ఆక్టోపస్, స్టార్ ఫిష్. ఈ క్రింది వాటిలో మెదడు లేని జీవి స్టార్ ఫిష్ అనేది, దానికి మెదడు అనేది ఉండదు. ఈ ప్రపంచంలో అతి చిన్న ఎస్కలేటర్ ఏ దేశంలో ఉంది? ఎస్కలేటర్ ఏ దేశంలో ఉంది? ప్రపంచం అతి చిన్న ఎస్కలేటర్ ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. జపాన్. ప్రపంచం అతి చిన్న ఎస్కలేటర్ జపాన్లో ఉన్నది. దీనితో ముఖం కడగడం వలన మొటిమలు తగ్గుతాయి. తగ్గుతాయి అన్నట్టు. బీరు, వైను, కొబ్బరి నీళ్ళు, వోడ్కా. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ముఖం కడగడం వల్ల మొటిమలు అంటే ఫేస్ పైన ఏమైనా మొటిమలు ఉంటే వోడ్కాతోటి ముఖం కడగడం వల్ల మొటిమలు తగ్గుతాయి అంట. మౌర్య వంశంలో కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? క్రీస్తుపూర్వం 260 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 261, క్రీస్తుపూర్వం 126, క్రీస్తుపూర్వం 232. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. క్రీస్తుపూర్వం 261 అనేది కరెక్ట్. మౌర్య వంశంలో కళింగ యుద్ధం జరిగింది. ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది? ఉప్పు తగలనంటే సాల్ట్ అనేది తగిలితే చనిపోయే జీవి ఏంటి అంటే నత్త, ఆక్టోపస్, జలగ, స్టార్ ఫిష్. గిస్ ది ఆన్సర్. జలగ అనేది ఉప్పు తగలగానే చనిపోయే జీవి. చేపలను ఎక్కువ తింటే ఏ వ్యాధి వస్తుంది? చేపలు అనేది ఏదైనా కానీ కొంత మోతాదులో తినాలి. ఎక్కువ తింటే ఏదో ఒక డిసీజ్ రావడం జరుగుతుంది. ఏ? గుండెపోటు, కీళ్ళ నొప్పులు, ఆస్తమా, పక్షవాతం. కరెక్ట్ ఆన్సర్. చేపలను ఎక్కువ తినడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. అన్నం త్వరగా అరగడంలో ఉపయోగపడేది ఏది? అన్నం త్వరగా అరగడంలో అంటే జీర్ణం అవ్వడంలో ఉపయోగపడేది ఏది? ఏ? బెల్లం, ఖర్జూరం, పెరుగు, పాలు. కరెక్ట్ ఆన్సర్ చేసి బెల్లం. అన్నం త్వరగా అరగడంలో ఉపయోగపడేది బెల్లం. ఏ వ్యాధి ఉన్నవారు పాలకూర తినకూడదు? ఏ వ్యాధి ఉన్న గుండె సమస్య, కిడ్నీలో రాళ్ళు,
కీళ్ళ నొప్పులు, జీర్ణ సమస్య. ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు పాలకూర, అవును కరెక్టే కదా. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా ఉన్నవాళ్ళు పాలకూర తింటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కళ్ళ క్రింద ఉన్న నలుపును పోగొట్టడంలో ఉపయోగపడేది ఏది? కళ్ళ కింద ఉన్న నలుపును పోగొట్టడం ఉపయోగపడేది ఉల్లిపాయ, క్యారెట్, వేప, చింతపండు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. చింతపండు. కళ్ళ కింద ఉన్న నలుపును పోగొట్టడానికి చింతపండు అనేది ఎంతగానో తోడ్పడుతుంది. కుక్క ఏ దేశం యొక్క జాతీయ జంతువు? కుక్క ఏ దేశం యొక్క జాతీయ జంతువు? ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా. ఇజ్రాయేలు దేశం జాతీయ జంతువు. రాత్రి బాగా నిద్ర పట్టాలి అంటే దీనిని తీసుకోవాలి: ఖర్జూరం, పండ్లు, కొబ్బరి నీళ్ళు, పాలు. రాత్రి బాగా నిద్ర పట్టాలి అంటే దీనిని తీసుకోవాలి: పాలు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పాలను తీసుకోవాలి. ఏ పండు తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది? దానిమ్మ, అరటిపండు, నారింజ. అరటిపండు తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఏ దిక్కుకు తల పెట్టుకొని పడుకుంటే మనిషి చనిపోతాడు? దక్షిణం, పడమర, ఉత్తరం, తూర్పు. ఏ దిక్కు తల పెట్టుకొని పడుకుంటే మనిషి చనిపోతాడు? ఉత్తరం దిక్కుకు తల పెట్టుకొని ఎగరగల ఏకైక క్షీరదం ఏది? తిమింగలం, గబ్బిలం, పెంగ్విన్, బల్లి. గబ్బిలం. ఎగరగల ఏకైక గబ్బిలం. గాయాలు త్వరగా మారడానికి ఉపయోగపడేది విటమిన్ ఏది? విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ. గాయాలు త్వరగా మారడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటిదంటే విటమిన్ సి అనేది గాయాలు మారడంలో తొందరగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఎక్కువ వెజిటేరియన్ ఉన్న దేశం ఏది? ప్రపంచంలో ఎక్కువ వెజిటేరియన్స్ ఉన్న దేశం ఏది? జర్మనీ, ఈజిప్ట్, చైనా, ఇండియా. ఇండియా. మన ఇండియాలోనే ఎక్కువ వెజిటేరియన్ ఉంటారు. ఏ కూరగాయను ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయి? ఏ కూరగాయను ఎక్కువ తినడం వల్ల? మునగాకు, క్యాబేజీ, బంగాళదుంప, టమాటా. క్యాబేజీ, మునగడ, బంగాళదుంప. బంగాళదుంపని ఎక్కువ తినడం వల్ల జరుగుతుంది. ప్రపంచ దేశాలలో ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే దేశం ఏది? ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచ దేశాలలో ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచ దేశాలలో ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే దేశం ఏది? రష్యా. ప్రపంచ దేశాల్లో ఎక్కువ రష్యా అనేది ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది. గూగుల్ తన సంస్థలో ఏ జంతువులకు ఉద్యోగాలు ఇచ్చింది? గూగుల్ తన సంస్థలో ఏ జంతువులకు ఉద్యోగాలు ఇచ్చింది? ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, కోతులు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఒంటెలు. గూగుల్ తన సంస్థలో ఒంటెలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రింది వాటిలో 47 దంతాలు కలిగిన జీవి ఏది? ఈగ, పీత, నత్త, దోమ. 47 దంతాలు కలిగిన జీవి ఏది? దోమ. 47 దంతాలు. ప్రపంచంలో అత్యధిక ఖైదీలు ఉన్న దేశం ఏది? అత్యధిక ఖైదీలు? చైనా, యుఎస్ఏ, రష్యా.
యుఎస్ఏ. ప్రపంచంలో అత్యధిక ఖైదీలు ఉన్న దేశం యుఎస్ఏ. మనిషి చనిపోయిన తర్వాత కూడా మెదడు ఎన్ని నిమిషాలు యాక్టివ్గా ఉంటుంది? చనిపోయిన తర్వాత కూడా మెదడు ఎన్ని నిమిషాలు యాక్టివ్గా ఉంటుంది? 6 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 7 నిమిషాలు. 7 నిమిషాలు. ఏ జీవి అరుపు 5 మైళ్ళ వరకు వినిపిస్తుంది? ఏ జీవి అరుపు 5 మైళ్ళ వరకు వినిపిస్తుంది? ఏనుగు, సింహం, పులి, చిరుత. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. సింహం. సింహం అనేది 5 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. దీనిని ఎక్కువ తీసుకుంటే బట్టతల వస్తుంది. చికెన్, మటన్, స్వీట్స్, పాలు. ఎక్కువగా తీసుకుంటే బట్టతల వస్తుంది. స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే ఇంటికెళ్ళని ఊలిపోతాయి, బట్టతల వస్తుంది. రికెట్స్ వ్యాధి దేనికి సంబంధించింది? గుండె, ఎముకలు, ఊపిరితిత్తులు, కాలేయం. ఎముకలకు సంబంధించింది రికెట్స్ వ్యాధి. ఎముకలకు. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండి దీని వాసన పసిగట్టగలదు? ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండి దీని వాసన పసిగట్టగలదు? నీరు, గంధం, పెట్రోల్, డీజిల్. నీరును కనిపెట్టగలదు. భారతదేశంలో బలవంతపు మత మార్పిడులను నిషేధించిన తొలి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, కర్ణాటక. ఒడిశా అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో నాలుకతో వాసన చూసే జీవి ఏది? ఊసరవెల్లి, ఏనుగు, పాము, బల్లి. పాము నాలుగుతో వాసన చూసి పసిగడుతుంది. రోజుకి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు? ఎన్నిసార్లు? 9 సార్లు, 4 నుంచి 7 సార్లు, 15 సార్లు, 3 సార్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. 4 నుంచి 7 సార్లు చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ క్రింది వాటిలో మనిషి మొట్టమొదటిగా వాడిన లోహం ఏది?